ప్రైజ్ దల్లాడండి. అందరికి వందనాలు ప్రభు పేరిట. నేను ప్రభుని తెలుసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు చేసిన మేలులను నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా పూర్తి సాక్ష్యం చెప్పడము మరియు నా ఉద్దేశం కాదు, కానీ కొన్ని దేవుడు చేసిన తన కృపలో నా పక్షమున దేవుడు చేసిన కార్యాలను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ముందు నా కుటుంబము రక్షణలోకి ఎలా వచ్చిందో ఆ విషయాన్ని, ఆ గొప్ప మేలును మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2006 జనవరి 1న నేను ప్రభుని తెలుసుకున్నాను. అంటే నాకు ఎవరు చెప్పలేదు ప్రభుని, ఎవరు కరపత్రం ఇవ్వడం కానీ, దేవుడు ప్రభువే మార్గము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని దేవుడి పక్షంలో ఎవ్వరు వచ్చి నాకు చెప్పలేదు. కానీ 2006 జనవరి 1న ఆ దినాలలో నా జీవితంలో సంభవించిన ఒక ఉపద్రవమును బట్టి, అంటే మనిషి జీవితంలో కష్టాలు, బాధలు, ఆర్థికంగా, అనారోగ్యంగా, కొన్ని మరణ పరిస్థితి, మానవ జ్ఞానానికి అందుపట్టిన సమస్యలు మనకు తెలుసు. అవి మన నిత్య జీవితంలో వచ్చిపోతూ ఉంటాయి. కానీ కొన్ని మానవ జ్ఞానానికి అందని సమస్యలు కూడా ఉంటాయి. ఆ సమయంలో చివరిగా అన్ని ప్రయత్నాలు అయిపోయాక నేను ఆ సమస్య యొక్క తీవ్రతను బట్టి ఈ లోకంలో దేవుడు ఉండి ఉంటారన్న ఉద్దేశంతో నేను దేవుణ్ణి వెతకడం జరిగింది. ఎప్పుడైతే దేవుణ్ణి వెతికానో అప్పుడు ప్రభు తనంతట తానే తన సువార్త, తన యొక్క దేవుడి బిడ్డల ద్వారా కొన్ని సాక్ష్యాలు వినిపించడం ద్వారా, కొన్ని విధాలుగా అనేక రకాలుగా ప్రభుని తన యొక్క కృప ద్వారా దేవుడు నన్ను రక్షించుకోవడం జరిగింది. నేను 2006లో రక్షణ మారు మనసు పొందుకున్నాను. తర్వాతకి మారు మనసు పొందుకున్న వెంటనే అన్య కుటుంబం నుంచి ఒకదాన్ని రక్షించబడ్డాను. కాబట్టి బాప్తిస్మం ఇవ్వడానికి ఎవరు సహకరించలేదు. తర్వాతకి 2009లో దేవుడి కృపను బట్టి 3 సంవత్సరాలు ప్రార్థించిన తర్వాతకి 2009లో రక్షణ పొందుకోవడం జరిగింది. నా తల్లిదండ్రులు అన్యులు కాబట్టి, ప్రభుని తెలియని వారు కాబట్టి 2012లో వారి యొక్క పద్ధతి ప్రకారము, కొన్ని పోరాటాల మధ్య వారి యొక్క పద్ధతుల ప్రకారమే మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. కానీ వాళ్ళ అన్యులు, మా అత్తయ్య వాళ్ళు కూడా అన్యులు అయినప్పటికీ ప్రభు విషయంలో వారికి తెలుసు, దేవుని తెలుసుకున్న విషయము. ఆ విషయం తెలిసినా కూడా వాళ్ళకి అంగీకరించి మ్యారేజ్ అయినప్పటికీ దేవుడి విషయం వాళ్ళు నా అభిప్రాయాన్ని గౌరవించే వాళ్ళు. మందిరానికి కూడా పంపించేవారు. అంతేకాదు వాళ్ళు మా హస్బెండ్ మారు మనసు రక్షణలోకి రాలేదు. తాను దేవుడి విషయంలో ఎప్పుడు ఆలోచించలేదు. తర్వాతకి 2006 నుంచి 12 వరకు అందరూ అన్యులు అనిపించింది. ఏంటి ఈ పరిస్థితి? ఉపద్రవం నుంచి కొంత ఉపశమనం పొందినప్పటికీ అయ్యో ఏంటి పరిస్థితి? నేను అందరూ ఉన్నా కూడా ఈ పరిస్థితి, ఒంటరిగా జీవిత ప్రయాణంలో ముందుకు సాగుతున్నప్పటికీ ప్రభు తోడున్నారు. ప్రభు వైపు చూస్తూ ఆధారపడుతూ ప్రభు వైపు చూస్తూ నేను నడుచుతున్నప్పుడు 2013 మే 4వ తారీఖున నా పెద్ద కుమార్తె శ్రావ్య, ఇక్కడ ఫోటో ఉంది చూడండి, దేవుడు చాలా చక్కటి కుమార్తెను, అందమైన కుమార్తెను నాకు ఇవ్వడం జరిగింది. యోబు కుమారులు చాలా అందమైన వారని బైబిల్లో రాయబడిన విధంగా నా దుఃఖ దినములు ముగిసిన తర్వాతకి దేవుడు చాలా చక్కటి కుమార్తెను, ఎంతో అందమైన కుమార్తెను నాకు దేవుడు దయచేయడం జరిగింది. అప్పుడు నా జీవితంలో సంతోషం అనేది కలిగింది. ఎందుకంటే నేను ఒకదాన్నే మందిరానికి వెళ్తున్నానని అభిప్రాయం ఉన్న నాకు నా కుమార్తెతో 6 నెలల తర్వాత నుంచి, చిన్నతనం నుంచి దేవుడి మందిరం తీసుకువెళ్ళడం, తను చిన్నతనం నుంచి తర్వాతకి 1 year అక్కడ నడిపించుకుంటూ తీసుకెళ్ళడం, నాకు ఇక కుటుంబం అనేది కుటుంబంలో రక్షణ కార్యం అనేది మొదలైంది. ఎంతో సంతోషంగా నా జీవితాలు సాగుతూ ఉన్నప్పుడు 2016లో నా చిన్న కుమార్తె అక్షయ జన్మించడం జరిగింది. ఆగస్టు 1న. ఇక్కడ ఉంది ఫోటో చూడండి. తను కూడా దేవుడి కృపను బట్టి ఎంతో చక్కటి ఆ కుమార్తెను దేవుడు నాకు ఇవ్వడం జరిగింది. నా భర్త విషయంలో నేను దేవుడి విషయంలో కొన్ని వ్యతిరేకతల గుండా రావడం వల్ల నేను ఎప్పుడు తనకి సువార్త విషయం చెప్పలేదు. మారు మనసు రక్షణ గురించి చెప్పకపోయేది నేను. కానీ దేవుడు ప్రార్థించమని చెప్పినప్పుడు ఒక 2 సంవత్సరాలు ప్రార్థించిన తర్వాత అనుకోని రీతిగా 2020లో 19 కంప్లీట్ 2020 జనవరి 1న తను కూడా మారు మనసు పొంది, తను ఎంతో కాలం దేవుని విషయం కొంత జ్ఞానం ఉంది కాబట్టి
2020లో జనవరి 1న మరి తను కూడా రక్షణ తీసుకోవడం జరిగింది. ఈ విధంగా దేవుడు నా కుటుంబాన్ని మొత్తము దేవుడు యొక్క మందిరములో నాటడం జరిగింది. మరి ప్రియ దేవుడి బిడ్డలారా, మీరు కూడా ఒక్కరే మరి మీ కుటుంబంలో ఒక్కరు మాత్రమే దేవుని మందిరానికి వెళ్తే మీ పిల్లల్ని మాత్రము మీరు మీ భక్తి మార్గంలో పెంచినప్పుడు పిల్లలు ప్రార్థన మీ ప్రార్థన మరి నా ఒక దినము గడిపితే దేవుని మందిరంలో 1000 దినములు అన్న విధంగా మీ యొక్క ముగ్గురి మీ ప్రార్థన వల్ల ఆ ప్రార్థన బలం వల్ల మిగతా వాళ్ళు కూడా రాబట్టబడతారు. కాబట్టి మీరేం బాధపడకండి. మీ కుటుంబం రక్షణ కార్యం కోసం మీరు ప్రార్థించండి. ఒంటరిగా జీవిత ప్రయాణంలో మరి అన్య కుటుంబం నుంచి రక్షించబడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుటుంబం రక్షణలోకి రావడానికి మీరు ప్రార్థించండి. మరి మీ కుటుంబస్తులను దేవుళ్ళకి నడిపించండి. మీరు మీ కుటుంబం దేవుళ్ళో రక్షణ మార్గంలో నడవాలని ఆశిస్తున్నాను. ఈ సాక్ష్యం మిమ్మల్ని బలపరుస్తుందని చెప్పడం జరుగుతుంది. మిగతా సాక్ష్యాలు మరి దేవుడు చేసిన మేలులు కొన్ని నేను చెప్తాను. అంతేకాదు నా పూర్తి సాక్ష్యం కొన్ని రోజుల తర్వాత నేను అప్లోడ్ చేస్తాను. ఈ వాక్యం మీ వినికిల్లో దీవించబడును గాక. ఆమేన్.